బోర్డర్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎన్నిసార్లు జరగాల, ఎంతమంది సైనికులు వీరమరణం పొందాలా, ఏమంత అవసరం? ఒకసారిగా సంగతి ఏదో చూస్తే పోలే, ఒకసారిగా ఎక్కడ నరాలు కట్ చేయాలి అక్కడ నరాలు కట్ చేస్తే పోలే, మరో 100-200 సంవత్సరాల వరకు మరోవైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేటట్టు చేస్తే పోలే, సరిపోద్ది. మనం ప్రశాంతంగా ఉంటాం కదా, ఈ దేశ పౌరులు ప్రశాంతంగా ఉంటారు కదా. ఈ దేశంలో ఎక్కడ బాంబు పేళ్లు అన్న మాట మనం ఎక్కడ వినేది లేదు, ఎక్కడ చదివేది లేదు కదా, మన వీర జవాన్లు చనిపోయేది లేదు కదా, మన దేశంలో ఉగ్రవాదం అనేది ఉండదు కదా, ప్రశాంతంగా ఉండదు కదండి. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో 1971 తర్వాత 1965లో కూడా మాక్ డ్రిల్ జరిగింది, అప్పుడు యుద్ధం జరిగింది. 71లో యుద్ధం జరిగింది. ఒకే ఒకసారి సందర్భంలో 1948లో అన్ఎక్స్పెక్టెడ్ గా కాశ్మీర్ మీదకి వచ్చినప్పుడు, రెండోది ఈ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కార్గిల్ వార్ అప్పుడు లిమిటెడ్ వార్ జరిగింది. బట్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ వార్ విత్ పాకిస్తాన్. ఎక్కడి నుండి? మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టుకుంటే జమ్మూ కాశ్మీర్ వరకు మన టెరిటోరియల్ ఏదైతే ఇల్లీగల్ గా ఆక్యుపైడ్ ఉందో కాశ్మీర్ లో అది తీసుకుంటాం. పంజాబ్ ప్రావిజన్స్ లో ఉన్నటువంటి అంటే విద్యాసాగర్ గారు ఇక్కడ ఒక విషయం, భారతదేశంలో ఉన్న వాళ్ళే దాని మీద ట్వీట్లు పెట్టడం, యుద్ధాలు వద్దని చెప్పడం, కొన్ని పార్టీలు, కొంతమంది సీఎం స్థాయి వ్యక్తులు కూడా. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను ఈ వీళ్ళు వాళ్ళు అని నేను కామెంట్ చేయను వర్మ గారు, నేను వీళ్ళు వాళ్ళు అని కామెంట్ చేయను. సెక్యులర్ వాదము అని ముసుగేసుకున్న కొంతమంది ద్రోహులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళు దేశ ద్రోహులు, సెక్యులర్లు కాదు వాళ్ళు. నిజమైన సెక్యులర్ ఎట్లుంటాడో నాకు తెలుసు. నిజమైన సెక్యులర్ ఎప్పుడు ఈ దేశాన్ని తిట్టాడు. నిజమైన సెక్యులర్ వాది ఎప్పుడు ఈ దేశం మీదకి పరాయివాడు వస్తుంటే ఊరుకుంటాడు. నిజమైన సెక్యులర్ ఎప్పుడు కూడా తన దేశాన్ని కాపాడేదానికో, లేదంటే తన దేశం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. తన దేశంలో జరిగేటువంటి అలజడులు కానీ, లేకపోతే డిస్క్రిమినేషన్ కానీ, లేకపోతే సిద్ధాంతాల రూపంలో కానీ, లేకపోతే పాలసీ మ్యాటర్లో మాత్రమే సెక్యులర్ వాదులు మాట్లాడతారు తప్ప, ఫారిన్ అఫైర్స్ వీళ్ళకేం పని, పెరిగే పని వీళ్ళకి, సెక్యులర్ వాదులకి. ఫారిన్ అఫైర్స్ మ్యాటర్స్ లో వీళ్ళకేం పెరిగే పని అండి సెక్యులర్ వాదులకి? ఫారిన్ అఫైర్స్ చూసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ సెక్యులర్ వాదులనే పనికిమాలిన వాళ్ళు కొంతమంది, మేము సెక్యులర్లు ఎవరికి కావాలని సెక్యులరిజం. దేశంలో ఇంతమంది చనిపోతుంటే నువ్వు పక్క దేశానికి సపోర్ట్ చేస్తుంటే నీ సెక్యులరిజం వాదం కావాలా? సెక్యులరిజం వాదం ఫర్ వాట్ పర్పస్ అండ్ వాట్ కాజ్? అట్లా లేకుండా ఇష్టం వచ్చేట్లు మాట్లాడతారు, ఇంటిగ్రిటీని పాడు చేసేదానికి. సో ఇదంతా కూడా బుల్షిట్ మాట్లాడే మాటలకి మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. బీయింగ్ యాజ్ ఎ పేట్రియాటిక్ ఎనీ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఇన్ కంట్రీ ఆర్ ఎనీ రియల్ గా ఈ భారతీయ పౌరులు మేమని గర్వంగా గుండె మీద చేసి చెప్పుకునేటోళ్ళు ఎవ్వరూ కూడా వీళ్ళు అలాంటి వెధవుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి టాపిక్ తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఇగ్నోర్ చేసేసి పడేస్తే వాళ్ళే రావాల్సిన చోటకి, రావాల్సిన టైంకి, వచ్చే సమయానికి వాళ్ళకి రావాల్సిన బుద్ధి వస్తుంది. ఓకే, రైట్. దెన్ కమ్ టు ద పాయింట్. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో 2 days 3 days అన్నారు. మన ఏరియా చాలా బార్డర్ చాలా పెద్దది వర్మ గారు. ముంబై నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఉంది, మహారాష్ట్ర నుంచి. మనకు ఇక్కడ ఈసారి మాత్రం ఏదో ఒక స్మాల్ గా అట్లా చేసి వదిలిపెట్టడం ఏముండదు. 3 ఫోర్సెస్ పనిచేస్తాయి ఒకేసారి. మనం లాహోర్ వరకు పోబోతున్నాం. పంజాబ్ ప్రావిజన్స్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిజన్స్, వేర్ ద భగత్ సింగ్ వాజ్ స్టడీడ్, లాహోర్ సిటీ కాలేజ్, వేర్ ద భగత్ సింగ్ వాజ్ హ్యాంగ్డ్ బై ద బ్రిటిషర్స్, లాహోర్ jail. We are going to occupy, we are going to take that territorial also. ఇండియా మ్యాప్ మారబోతోంది. పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ఇండియా పంజాబ్ లో కలవబోతోంది. ఈ ఒక్క టెరిటరీ కాదు, దీంతో పాటు ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని కూడా పూకిటి వెళ్తా నలిపారేయాల. ఎవడో అమెరికాలో కూర్చొని ఇండియా గురించి మాట్లాడతాడు, ఎవడో ఇండియన్ ఫ్లైట్ తీసుకొని పోయేసి గాల్లో పేల్చేస్తాడు.
ఈ దేశం ఏమైనా ఎట్టికి వచ్చిందా ఎవరికన్నా? ఈ దేశ ప్రజలంటే అంతా చీప్ అయిపోయారా? అంటే ఈ దేశంలో ఎవడైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చా? ఓకే. అందుకోసం నా సౌదీ అరేబియా ద సున్నీ కంట్రీ, మహమ్మద్ ప్రవక్త పుట్టినటువంటి ప్రాంతం, వాళ్ళు నిజంగా ఒక మంచి తీర్మానం చేసి ఒక డిసిషన్ చేశారు వాళ్ళ మహారాజు, ఈ దేశాల వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అని. దాంట్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఆ రెండు దేశాలు ముస్లింస్ ను, మీరు ముస్లింసే, మీరు సింగిల్ వాసులు, కానీ మీరు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి నిన్న సౌదీ అరేబియా రాజు ఒక పిలుపిచ్చాడు ఆ దేశ ప్రజలకి. ఓకే. అది వాళ్ళ పరిస్థితి, ఆ దేశ పరిస్థితి, ఆ దేశ నాయకుల యొక్క పరిస్థితి. నాట్ కామన్ మ్యాన్, నాట్ కామన్ ఇన్ ముస్లిం, నాట్ కామన్ ముస్లిం ఇన్ పాకిస్తాన్. ఓకే. ఏంటంటే 26 మందిని చంపేస్తే మనం చేత కట్టుకొని కూర్చోవాలా? రైట్. ఓకే. బషీర్ గారు చెప్పండి వర్మ గారు. సార్, ఏంటి ఏ నిమిషంలో ఉన్నా ఏదన్నా జరగవచ్చు అని, మాక్ డ్రిల్ జస్ట్ ఒక ట్రయల్ మ్యాచ్ లాంటిదే, అసలైన మ్యాచ్ ఉండబోతుంది అని. కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఆ బెదిరింపులు, ఇండియాలో ఉన్న వాళ్ళే దానికి కొంతమంది సపోర్ట్ చేస్తుండడం, ఆ రకంగా మాట్లాడుతుండడం, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తుండడం, పోస్టింగ్లు పెడుతుండడం. ఇప్పుడు పాకిస్తాన్ది మేకపోతు గాంభీర్యం అని చెప్పి మీరే అన్నారు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఈ జరగబోతున్న యుద్ధం భారతదేశం పాకిస్తాన్ మీద త్రిముఖంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా ఆ పాకిస్తాన్ లో ఈ ముష్కరులు ఉన్నారు, కొంతమంది టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది స్పష్టంగా తెలుసుకుని వాళ్ళని మట్టుపెట్టడం అనేది మొదటి అంశం. రెండవ అంశం వచ్చేసి పాకిస్తాన్